ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి మనం మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కొన్ని వాక్యాలు చూస్తాకి ప్రారంభించాం, కానీ టైం చాలేదు. ఈ పూట కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. ఇక్కడ నేను మీకు 3 సువార్తల్లో ఉన్న ఈ సంఘటనను జ్ఞాపకం చేశాను రాత్రి. ఒక చోట ఇతడు అధికారి అని రాయబడింది, ఇక్కడేమో ఇతడు యవనస్తుడు అని రాయబడింది. యవనస్తుడికి నిత్య జీవం గురించిన ఆలోచన ఉంటుంది అసలు? ఇప్పుడున్న యవనస్తులను కనుక మనం చూస్తే చెప్పండి, వాళ్ళ ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి. బండి ఎట్లా తోలాలి, ఫోన్ ఎట్లా సంపాదించాలి, ఇట్లా రకరకాల ఆలోచనలు. ఈ లోక సంబంధమైన వాటిని గురించి యవనస్తులు ఆలోచిస్తారు యవన కాలంలో, కానీ నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు యవనస్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇతనికి ఒక ఐడియా ఉంది జీవితం అంటే. ఈ జీవితం ఉందే, ఇది ఇక్కడతోనే అయిపోయేది కాదు. కట్టేది మోత ఎక్కువ వస్తుంది. ఈ జీవితం నిత్యత్వంలోనికి వెళ్తుంది, నిత్యత్వం ఉంది అనేటువంటి అవగాహన ఇతనికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సహజంగా భక్తి అంటే ఎప్పుడు చేయాలని మన వాళ్ళ లెక్క? వృద్ధాప్యంలో, ఇంకప్పుడు ఏమీ లేకుండా నువ్వు బోసినోరు వేసుకుని కదా, అప్పుడు భజన చేసుకుంటా ఉంటే అమాంతం వెళ్ళిపోయి కైలాసంలో పడిపోతామని. అంటే తిరిగినంత కాలం తిరిగేసి చేయాల్సిన పనులన్నీ చేసేసి అప్పుడే చివర్లు అంట వృద్ధాప్యంలో. కానీ ఇక్కడ చూస్తే ఈ యవ్వనస్తుడు అంటే ఇతడు కదా, యవ్వనుడు అని రాయబడింది. మీరు చదివితే 20వ వచనంలో. అందుకు ఆ యవ్వనుడు అంటే ఇక్కడికి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరంటే యవ్వనస్తుడు. యవ్వనస్తుడు అడుగుతున్నాడు, దేని గురించి అడుగుతున్నాడు? నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద మనం ఉన్నామంటే మనకు ఒక జీవం ఉంది, ప్రాణం ఉంది లోపల. ఇది ఇప్పటి జీవం. రాబోయే జీవం ఒకటి ఉంది, పొందబోయే జీవం. అది నిత్య జీవం, అది ఎల్లప్పుడూ ఉండే జీవం. దేవుని స్తోత్రం. మన వాళ్ళు ఈ చచ్చిపోయిన చోట జాగ్రత్తగా దీపం పెడతారు. అసలు మనకు తెలియాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ మనలో ఉంది, లేకపోతే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు పెట్టాడు, దాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇక ఈ దీపం ఆరనీయకుండా జల్లెడ బొట్టు పెడతారు దాని మీద, లేకపోతే ఒక సిటీ కానిస్టేబుల్ అక్కడ కూర్చోబెడతారు. ఇక అక్కడ కూర్చోబెట్టి జాగ్రత్తగా, సరే దాన్ని కాపాడావు, మరి ఈ శరీరంలో ఉన్న జీవాన్ని కాపాడగలవా నువ్వు? అది ఆల్రెడీ వెళ్ళిపోయిందిగా. స్తోత్రం, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వాక్యం వినాలి, జాగ్రత్తగా వాక్యం వినాలి. కొద్దిమంది ఇక్కడ లేరు, ఎందుకులేమయ్య గారు ఉన్నావా అన్నట్టుగా చూస్తున్నారు నా. ఇంకా మీ మనసు కూడా ఇక్కడే పెట్టి జాగ్రత్తగా వాక్యం వినండి. మీ హృదయాలు తెరవకపోతే ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రసంగాలు విన్నా
మీకు ఒక్క మొక్క కూడా లోపలికి వెళ్దాం. ఒక బాటిల్ సీసా గట్టిగా బిగిచేసి ఒక సముద్రంలో పడేసి 1 సంవత్సరం అయిన తర్వాత తీస్తే ఆ బాటిల్లోకి ఒక్క చుక్క నీరు కూడా ఎలా వెళ్ళదో అలా ఉంటాయి మీకు ఆదివారం ఆరాధనల ప్రసంగాలు. అర్థమవుతుందా? కాబట్టి కళ్ళు తెరిచి వాక్యం వినాలి, దృష్టి అంతా వాక్యం మీద పెట్టాలి. అర్థమవుతుందా? ఇక్కడ నిద్రపోయే వాళ్ళు ఆరాధన అయిన తర్వాత పడుకోరు వాళ్ళు. ఇక అక్కడ చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. అర్థమవుతుందా? మీరు ఇక్కడ తలకాయ ఉంచుకునేది ఏమీ లేదు, అటు ఇటు చూసేదేమీ లేదు. వాక్యం కొరకే వచ్చాం. వాక్యం చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. వాక్యం కనుక మీకు దొరకకపోతే, వాక్యం కనుక మీకు ఎక్కకపోతే, వాక్యం కనుక మీ హృదయంలో నింపబడకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు భ్రష్టులు అయిపోతారు. మీరు మందిరానికి వచ్చి కూడా భ్రష్టులు అవుతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాక్యం చాలా అవసరం, వాక్యం చాలా అవసరం. మనం ఇందాక చదువుకుందాం కీర్తనలో, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నేను నా శ్రమలో నశించిపోయేవాడిని. కష్టం వచ్చినప్పుడు బెదిరిపోకుండా ఉండాలంటే వాక్యం ఉంటే అప్పుడు నీకు బెదరవు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా నిద్రపోయే వాళ్ళు నిద్రపోయానని ఒప్పుకోరు. వాక్యం విననాలు ఎంటలేదంటే ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు? ఆదామే ఒప్పుకోవాలి, మనం ఎందుకు ఒప్పుకుంటాం? ఆయనకంటే 4 ఆకులు ఎక్కువ చదివాం మనం, ఎవరికంటే. కాబట్టి చచ్చిన ఒప్పుకోం. కళ్ళు మూసుకున్నానయ్యా, కళ్ళు మంటలుగా ఉన్నాయని, కళ్ళు తెరవలేకపోతున్నాను, ఇబ్బందిగా ఉందని కళ్ళు మూసుకున్నాను. లేకపోతే మీకు నడిపింపు రావాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను, ఏదేదో చెప్తాం. యేసు రక్తమే జయం. కాబట్టి వాక్యం వినాలి, మీరు వినాల్సిందే, కుదరదు. అర్థమవుతుందా? వినని వాళ్ళ కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తా అంటే ఏమని చేస్తారండి అంటే ఏదో చేసేయాలని కాదు, కానీ ప్రభా వాళ్ళకు కూడా వినే అవకాశం. కళ్ళు భారంగా ఉండనీయకూడదు, శరీరం భారంగా కూర్చోకూడదు ఇక్కడ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? దేవుడు మనల్ని బ్రతికించాడు, రక్షించాడు, వాక్యం అవకాశం ఇచ్చాడు, వినే అవకాశం. ఒకరోజు దొరకదు, అప్పుడేం చేస్తారు? అప్పుడే ఉండదు. ఈ యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నిత్య జీవం పొందడానికి నేనేమి ఏ మంచి కార్యం చేయాలి అంటే, ఇతనికి ఒక ఐడియా. అంటే నిత్య జీవం పొందాలంటే మంచి పనులు చేస్తే పొందుతాం కదా. మన వాళ్ళు కూడా ఏంటి చెప్పండి, 10 మంది విధవరాలకు చీరలు పెట్టామనుకోండి, ఏం జరుగుద్ది చెప్పరేంటి? మాట్లాడట్లే మీరు, మంచి కార్యమే కదా. 10 మంది అనాథ పిల్లలకి భోజనం పెట్టామనుకోండి, మంచి కార్యమే. చెప్పండి, దిక్కులేని వారికి ఏదైనా సహాయం చేసామనుకోండి, అది కూడా మంచి కార్యం. ఎవరైనా పొరపాటున అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు కోల్పోయారు అనుకోండి, వాళ్ళకి 4 సరుకులు తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, చెప్పండి, మంచి కార్యమే. ఇవన్నీ మంచి కార్యాలు మనకు తెలుసు. చాలామంది చెప్పే మాట ఏంటంటే, ఇలాంటి మంచి కార్యాలు చేస్తే పరలోకం వెళ్ళిపోతాము అని ఒక ఆలోచన, ఒక అభిప్రాయం. అందుకే అంటున్నాడు ఇక్కడ బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయవలెను? నేను నిత్య జీవం పొందాలనుకుంటున్నాను, ఏం మంచి పని చేస్తే వెళ్తా. సహజంగా ఏమనుకుని ఉంటాడు ఈ యవనస్తుడు? ఏమనుకుని ఉంటాడు? ఏదో చెప్తాడు, పలానా పని చేయి, ఇదిగో పలానా వాళ్ళకి ఈ 1,00,000 రూపాయలు, పలానా వాళ్ళకి ఇదిగో ఈ బట్టలు పెట్టు,
పలానా వాళ్ళకి అన్నదానం చేయి, పలానా వాళ్ళకి ఇది చేయి అని చెప్తాడని ఒక ఐడియా ఉండుంటుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తి చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అసలు ప్రభు దగ్గరికి రావాలనిపించింది. ఇది గొప్ప సంగతి కదా. ఎక్కడికో వెళ్తే ఏమేమో అడిగే ఉంటారు, ఏదేదో చెప్పుంటారు కానీ నాకు తెలిసి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు అంటే ఈయన దగ్గర దీనికి జవాబు దొరుకుతుందని ఒక ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు ప్రభు అంటున్నాడు, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవంలో ప్రవేశించాలి అంటే నువ్వేం చేయాలి? ఆజ్ఞలను గైకొనాలి. ఆజ్ఞలను గైకొనాలి. ఏమిటి ఆజ్ఞలు అంటే అది కూడా ప్రభువే చెప్పారు. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇంకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆజ్ఞలు ఏంటి? ఏం ఆజ్ఞలు పాటించాలి అంటే యేసు ప్రభు చెప్పాడు కదా. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మోషేకు దేవుడు సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అవి అప్పుడు ఇశ్రాయేలీలకే కాదు, ఇప్పటికీ మనకు కూడా అవి పాటించి తీరవలసినవే. ఇవే ఆజ్ఞలు ఆయన అని చెప్పుకుంటూ వచ్చాడు. వాటిని జ్ఞాపకం చేశాడు. నరహత్య చేయవద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, ఇట్లా వీటిని గురించి జ్ఞాపకం చేశాడు. ఈ మనుష్యుడు యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలను విన్న తర్వాత అంటాడు, ఇవన్నీ నేను అనుసరించుచునే ఉన్నాను. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అనేది. అన్నీ చేస్తున్నాను నేను అన్నాడు. మిగతా సువార్తల్లో చదివితే నేను బాల్యము నుండే వీటన్నిటినీ నెరవేర్చుచున్నాను అంటాడు. అంటే చిన్నప్పటి నుండే ఆజ్ఞలు బోధించారు ఇతనికి ఎవరో తల్లిదండ్రులు అయి ఉంటారు. పిల్లవాడిగా ఉన్నప్పుడే దేవుని ఆజ్ఞలు అతడికి అర్థమయ్యాయి. ఆజ్ఞల ప్రకారం జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి నడుచుకున్నాడంట. దేవుని స్తోత్రం. చాలా గొప్ప సంగతి ఇది. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? వాక్యం ఏమైనా అర్థమవుతుందా? నిత్య జీవం పొందాలంటే ఏదో మంచి కార్యం కాదు, ఆజ్ఞలు పాటించాలి. నువ్వు నేను ఏమి చేయమన్నానో అవి చేయాలి, ఏవి చేయొద్దన్నానో అవి చేయకూడదు. అది ఈ ఆజ్ఞలు పాటించు అంటే అంటున్నాడు, నేను అన్నీ పాటిస్తానే ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞలు కష్టమైనవా తేలికైనవా? కష్టమేనా? ఇతడు పాటించాడుగా. అసాధ్యమైతే కాదు, చేయలేవండి ఇవన్నీ కష్టమైనవి అంటానికి లేదు. ఇతడు చేస్తున్నాడు. ఇతడు చెప్పిన స్టేట్మెంట్ దేవుడు తప్పల్లా. నువ్వు అబద్ధం చెప్తున్నావురా నాయనా అన్నాడా దేవుడు? అల్లా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని చూస్తుంటే నాకు మిమ్మల్ని నుంచోబెట్టి నేను కూర్చుని వాక్యం చెప్పాలనిపిస్తుంది. కాకపోతే ప్రభు నన్ను క్షమించను కాక.
చాలా భారంగా ఉన్నాయి మీ కళ్ళు. అర్థమవుతుందా? మరి ఎందుకో నాకు తెలియదు. రాత్రి శనివారం కోటానికి వచ్చి అయిన తర్వాత ఇంటికి వెళ్ళి నా కోసం 2 గంటలు ప్రార్థన చేసినట్టున్నారు. నిద్ర తక్కువై ఉంటుంది. మీకు వాక్యం అంటే ఆసక్తి లేదు. మీకు నవ్వెట్లా వస్తుంది, కానీ నాకైతే కడుపు రగిలిపోతుంది. అర్థమవుతుందా? కోపంతో కాదు, అయ్యో ప్రభా ఏంటి వీళ్ళ పరిస్థితి అని. నిద్రపోయే వాళ్ళకి వాక్యం ఎందుకు చెప్పండి? ఏమి చెప్పరా, కూటం అండి, అంతే. కూటమే, లోపల ఉద్దేశం ఉంటుంది అంతే. అట్లాంటి వారిగా వండుకోవటానికి వీల్లేదు. మనం ఓపెన్ మైండెడ్గా ఉండాలి. ఇక్కడ అడుగుతున్నాడు, నేను అన్నీ చేస్తున్నాను, ఇంకా ఏమైనా కొద్ది ఉందేమో చెప్పయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనలను ప్రేమించేవాడు, మన కొదువలు మనకు చూపించేవాడు, మన అవసరతలు మనకు తెలియపరిచేవాడు, మనకి ఏది లోటుగా ఉందో అది మనకు గుర్తు చేసేవాడు మన ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? నిద్రపోయే వాళ్ళ గురించి మీకు ఎందుకంటే చెప్పైపోయారా వాక్యం అంటారా? మరి వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాను నేను. వాళ్ళని వదిలేస్తే అట్లా? రేపు ఏదైనా ఇబ్బంది కలిగితే మరి ఈ వాక్యం వాళ్ళకి అర్థం కాకపోతే, ఈ వాక్యం వాళ్ళ గుండెల్లో లేకపోతే చెదిరిపోతారు. యేసయ్య కొదువలు చెప్తాడు, కానీ ప్రేమతో చెప్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యవనస్తుడున్నాడే కొదువు అడుగుతున్నాడు. ఎప్పుడన్నా అడిగారా దేవుని దగ్గర? ప్రభువా ఇదిగో ఈ విషయంలో నేను బాగానే ఉన్నా, ఈ విషయంలో నేను బాగానే ఉన్నా, ఈ విషయంలో నేను బాగానే ఉన్నా, కానీ ఇంకే విషయంలో బాగోలేదో నాకు తెలియపరచు ప్రభువా. బైబిల్ చెప్తుంది, యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఆజ్ఞలన్నీ పాటించి ఒక్కటి తప్పిపోతే అన్నిటి విషయంలో అపరాధే. అర్థమవుతుందా? అన్నీ చేస్తున్నానండి, 99 చేస్తున్నా, ఒక్కటే చేయలేకపోతున్నా. ఒక్కదాని గురించి ఆజ్ఞలను గురించి పాటించాలి. ఇవి పాటిస్తే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు అని ప్రభు అంటాడు. నేను అనుసరించుచునే ఉన్నాను. అంటే దేవుని మాటలు వినడం, పాటించడం కష్టమైనదేవి కాదు. చేయాలనుకుంటే మనం చేయగలం, వద్దనుకుంటే చదవండి మాట. యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం. నాన్న అలర చేయొద్దు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని వాక్యం భారమైనది కాదు. మోయలేనంత భారం దేవుడు నీ మీద నా మీద ఏమి పెట్టడో. మనం చేయగలిగిన వాటినే ప్రభు చెప్పాడు. అబ్బో ఎక్కడ చేస్తామండి అని మనం ఏదో అనుకుంటున్నాం, కానీ భారమైన వాటిని దేవుడేం పెట్టల. ఆజ్ఞలు భారమైనవిగా కనబడుతున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు దైవ సంబంధమైన మనసు లేదని. నిత్యత్వం కూర్చున్నటువంటి ఆ తపన, తృష్ణ నీలో లేదు. నిత్యత్వం గురించి నీవు తప్పించే వ్యక్తి అయితే నువ్వేం చేస్తావు తెలుసా? పిల్లల గురించి ఆలోచించే తల్లి కాబట్టి ఆ ప్రవక్త శిష్యుని భార్య అప్పులోడు వస్తుంటే వదిలేసి వెళ్ళిపోయిందా? పోనే నా దారి నేను చూసుకుంటా, నా బ్రతుకు నేను బ్రతుకుతా అనుకోలా. అప్పులోడు వచ్చినప్పుడు పరిగెత్తుకు వెళ్ళింది సేవకుడి దగ్గరికి.
భారమా తేలిక అంటే అది మన మనసులో ఉంటుంది. మందిరంలో కూర్చోవటం చెప్పండి కొద్దిమందికి చాలా ఆనందంగా ఉంటుంది. గంటలు క్షణాల్లో దొరికిపోతాయి. అరే అప్పుడే అయిపోయింది ఆరాధన అనిపిస్తుంది కొద్దిమందికి ఏంటి ఇంకా అవదేంటి, ముగించరేటి. నీవు దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుని ఆజ్ఞలను పాటించడం కష్టమేం కాదు. నీవు దేవుని నీతిని నెరవేర్చాలనుకునే వ్యక్తివైతే దేవుని మాట వినడం నీకు కష్టమేమీ కాదు. అది కష్టంగా అనిపించదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నరమాంస భక్షకుల మధ్యలో సువార్తకు పంపిందంట తన కుమారుడిని ఒక తల్లి. వాళ్ళు వెళ్ళటమే తినేశారంట. నరమాంస భక్షకులు అని తెలుసా, మనుషులను చీల్చుకుని తినేస్తారు వాళ్ళు. రెండవ కొడుకుని పంపిందంట, రెండవ కొడుకుని కూడా తినేశారు. స్తోత్రం, హల్లెలూయా. మూడవ కొడుకుని పంపిందంట, మూడవ కొడుకుని కూడా ఏంటయ్య గారు అట్ట పంపిస్తావేంటి, బుద్ధి లేదు అసలు, కంద ఎక్కడన్నా కొట్టుకొచ్చిందా ఏంటి అంటారా? కందమే 5 పిల్లలు అట్లా చనిపోయారంట. ఆమె మోకరించి ఏడుస్తుందంట, ప్రభువా ఇంకొక 2 కంటే బాగుండేదయ్యా, 5 కన్నాను, 5 చనిపోయారు, ఇంకా సువార్త అక్కడ అందలేదు, ఈ 2 ఇంకొక 2 కంటే మన ఏడు పెట్టకుంటుంది. నువ్వు అసలు దేవుడు అయితే వాళ్ళని పంపించడం ఏంటి, వాళ్ళని కొరుకు తింటే నువ్వు చూస్తా ఊరుకోవడం ఏంటి? యేసు రక్తమే జయం. అర్థమవుతుంది మీకు? కాబట్టి నీకు నీ ఆలోచన బట్టి ఉంటుంది నీ విధానం. నీవు దేవుని ప్రేమించే వ్యక్తివైతే నీకు ఏది కష్టంగా అనిపించదు. మందిరానికి రావడం కష్టం అనిపించదు, ఉపవాసం ఉండడం కష్టం అనిపించదు. దేవుడండి బరువు చేయట్లా, మన బరువుని ఇంకా బరువు చేయట్లా, మన కాడిని ఆయన తేలిక చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవండి ఆ మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ఆయన కాడ అంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుందంట? సులువు, తేలిగ్గా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఉప్పు వ్యాపారం చేసే ఒక ఆయనంట గాడిద మీద ఉప్పు మూటలు వేసుకెళ్తున్నాడంట. నిద్రపోయే వాళ్ళ కోసం చెబుతున్నా ఇది. ఉప్పు వ్యాపారం చేసే ఆయన గాడిద మీద ఉప్పు మూటలు వేసుకుని వెళ్తున్నాడంట. కాలువ దాటాలి, తాటిపట్టి మించి దాడుతూ ఉంది. రోజు ఉప్పు మూటలు వేసుకుని ఉప్పు వ్యాపారం చేసుకున్నాడు, లాభం సంపాదించుకున్నాడు, వచ్చేస్తున్నాడు. ఒక రోజునంట కాలు జారి కాలువలో పడిందంట గాడిద. గాడిద మీద ఉన్న ఉప్పు మూటలు కూడా కాలువలో పడతాయిగా. నీళ్ళల్లో పడిన ఉప్పు ఏమవుద్ది? కాబట్టి భారం ఏమైందంట? తేలికైపోయింది. దానికి అర్థమైపోయింది మొత్తానికి ఇదేదో సంపేస్తున్నాడు, నన్ను రోజు మోపించలేక చస్తున్నా నేను మొయ్యలేక. ఆయన రోజు కాలు జారి పడుతుందంట. ఎక్కడ జారి? కావాలని కాదు, పొరపాటును కాదు, కావాలని. ఎందుకని? ఈ భారం మొయ్యలేక చచ్చిపోతున్నది. ఫస్ట్లో ఈ వ్యాపారస్తుడికి అర్థం లేదు, కానీ తర్వాత దాని సంగతి అర్థమైపోయింది. ఒకరోజు దూది పెట్టాడంట మూటలో.
ఉప్పు మూటలు కాకుండా ఏ మూటలు పెట్టాడు? దూది మూటలు పెట్టాడంట నడుము మీద. మొత్తానికి దీనికేం తెలుసు ఉప్పు ఉందో దూది ఉందో? మొత్తానికి ఇది మళ్ళా మొదలెట్టింది. కాలువ దగ్గరికి రాగానే జారిన యాక్షన్ చేసి పడిందంట. పడితే ఇప్పుడు ఏమైంది? ఈ దూదంతా నీరు పీల్చేసుకుని బరువు ఎక్కువైపోయింది. అంతకుముందు ఏమో తేలిగ్గా ఉంది, ఇప్పుడేమో బరువు ఎక్కువైపోయింది. మొత్తానికి మా ఓనర్ ఏదో కావాలని చేశాడు అని అర్థమైందంట. యేసు రక్తమే జయం. ప్రభు మీ కాడిని ఏం చేస్తాడు? తేలిక చేస్తాడు. మనం ఏదో బరువు అవుతుంది అనుకున్నాం. ప్రభు దగ్గరికి వస్తే ఆయన మాటలు, చాలామంది చెప్పే మాట ఏంటి తెలుసా? క్రైస్తవుడిగా జీవించడం కష్టమండి, ఆయన ఆజ్ఞల మార్గంలో నడవడం కష్టమండి, ఆయన మాట చొప్పున జీవించడం కష్టమండి. ఏమో ఎక్కడ కుదురుతాయండి, అది చేయొద్దు ఇది చేయదు, ఎప్పుడు ఇదే చెప్తారండి. ఎట్లా చేయకుండా ఉంటామండి? మనుషులం కదండి. అబద్ధం ఆడకుండా ఎలా ఉంటాం? అబద్ధం ఆడకుండా ఎలా ఉంటాం? కానీ ఈ యవ్వనస్తుడు ఉన్నాడే, అతడు అంటున్నాడు, నేను అనుసరించుతూనే ఉన్నాను. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నువ్వు తప్పు చెబుతున్నావు అల్లా నిజమే అన్నాడు అంటే ఈ యవ్వనస్తుడు ఆజ్ఞలను అనుసరించడం కరెక్టే. బాల్యంలోనే దయ్యాల చేత బాధింపబడే వాళ్ళు ఒక పక్కన ఉంటే, బాల్యం నుండి వాక్యంలో ఎదిగే వాళ్ళు ఒక పక్కన ఉన్నారు. బాల్యం నుండి ఇష్టానుసారంగా ప్రవర్తించి తమ జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు ఒక పక్కన ఉంటే, బాల్యం నుండి దేవుని వాక్యపు అనుభవాల్లో పెంచుకుంటూ జాగ్రత్తగా భయభక్తుల్లో పెరిగే బిడ్డలు ఉన్నారు. మీ బిడ్డలు ఎక్కడున్నారు, మీరు ఎక్కడున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. సమూయేలు బాల్యం నుండి భయభక్తులు కలిగి మందిరంలో ఉన్నాడు, చాలా యోగ్యంగా ప్రవర్తించాడు. ఈ యవనస్తుడు కూడా అంటున్నాడు, ఇవన్నీ నేను అనుసరించునే ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఏదైనా కొరత ఉందేమోనని వచ్చాను నీ దగ్గరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనం దేవుని అడగాలి. ప్రభువా, నేను ఇగో ఇవి చేస్తున్నా. నిజంగా దేవునితో చెప్పండి. అర్థమవుతుందా? దేవునికి ఎరగందంటూ ఏమీ లేదు, దేవునికి తెలియందంటూ ఏమీ లేదు, దేవునికి అర్థం కాదంటూ ఏమీ లేదు. కొన్నిసార్లు మనం మర్మంగా ఉంటాం, చాలా మర్మంగా ఉంటారు విశ్వాసులు. అర్థమవుతుందా? ప్లెయిన్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు, నిజాయితీగా యథార్థంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది కనబడతారు సేవలో. నేను కూడా చూస్తున్నానుగా. లోపల ఒకటి ఉంటుంది, బయట కూడా చెప్తారు. పలానా దానికి కూటమి పెట్టుకోవద్దు అన్నారు అనుకోండి, పలానా దాన్ని చెప్పకుండా దానికి అదే సందర్భంతో పెట్టేస్తారు అంతే. దాని గురించి ఎందుకు మాట వెళ్తే మాట్లాడతారు మీరు అంటారా? చెప్పండి. అదే కదా మరి, అది కూడా సరిచేయబడితేనే నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపిస్తాడు. మీకు ఆశ ఉంటే దేవుని ఆజ్ఞల మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. మీకు ఆశ ఉండాలి. ప్రభువా, నా చేయి పట్టుకో, నన్ను నడిపించు, నా కొరతలన్నీ తీర్చేయి, ఆత్మీయ అక్కర్లన్నీ తీర్చేయి ప్రభువా అని మీరు దేవుని అడగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో,
ఆస్వాదింతును నీ మాటల మకరంధము, జీవింతును నిత్యము నీ నీడలు. ఆస్వాదింతును నీ మాటల మకరంధము, సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నడిపిస్తాడు. మనంతటా మనమే పూర్తిగా మన శక్తి మీదో, మన బలం మీదో, మన తెలివి మీదో ఆధారపడి భక్తి చేయలేం. అందుకే దేవుని అడగాలి, ప్రభువా ఒక్కొక్క ఆజ్ఞ పాటించడానికి నాకు సహాయం చేయను ఆయన. దేవుని స్తోత్రం. ఎంత మంచి యవనస్తుడు ఇతడు. ఇంకో మాట మనం ఆలోచన చేస్తే ఇతడు ఆస్తి గలవాడంట. ఆస్తి గలవాడికి భయం ఉంటుంది అసలు? దేవుడు అంటే లెక్క ఉంటుందా? మాట్లాడలే. ఏమి లేని వాళ్ళకి లెక్క ఉండదు అసలు. ఒంట్లో ఓపిక లేకపోయినా, ఇంట్లో 4 రూపాయలు డబ్బులు లేకపోయినా, అయినా లెక్క లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ కొంచెం ఆస్తి ఉంటే ఆగుతామా? కానీ ఇతడు మిగులు ఆస్తి గలవాడంట. అయినా కానీ ఏం చేస్తున్నాడు? ఆజ్ఞలను పాటిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆజ్ఞలను పాటించడానికి ఇది అది అని తేడా ఏం లేదు. మీకు ఆస్తున్నా లేకపోయినా దేవుని మార్గంలో మీరు నడవాలి. అంతస్తున్నా లేకపోయినా మీరు దేవుని మార్గంలో నడవాలి. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా మీరు ఆజ్ఞల మార్గంలో నడవాలి. అంతే తప్ప అది ఉంది కాబట్టి అండి ఏముంది చెప్పండి? ఉగ్రత తినమందు ఆస్తి అక్కరకు రాదు. అక్కడికి వచ్చేది అది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనాను స్త్రీ ఉందే, అక్కడ ఏముంటుంది? నా కుమార్తె దెయ్యం బట్టి బాధపడుతుంది అన్నాడు. ఆ మోగ చెవిటి దెయ్యం పట్టిన తండ్రి వచ్చి అంటాడు కదా, ఎప్పటి నుంచి పట్టిందిరా నాయన ఇదంటే? ఎప్పటి నుంచి అంటే బాల్యం నుండి. ఈ పిల్లలేమో చిన్నప్పటి నుండి దెయ్యాలు పడి తిరుగుతున్నారు. కానీ ఈ కుర్రోడు చూడండి ఏం చేస్తున్నాడు? హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ కుర్రోడు చూడండి చిన్నప్పటి నుంచి వాక్యం. ఇట్లాంటి వాళ్ళు కనబడతారా మీకు? కొద్దిమంది మందిరానికి వెళ్తే ఏముందిలే అమ్మ, అక్కడ అందరూ చెడిపోయిన మందే కనబడుతున్నారు. నీ కళ్ళు చెడిపోయినాయి కాబట్టి వాళ్ళే కనబడుతున్నారు నీకు. అర్థమవుతుందా? కొద్దిమందికి ఇదే గొడవ. ఇదిగో ఆ సిస్టర్ ఉందా ఇట్లా, ఈ సిస్టర్ ఉందా ఇట్లా, ఆ సిస్టర్ ఉందా అట్లా. నీతిగా నడిచే వాళ్ళు లేరా? యథార్థంగా జీవించే వాళ్ళు లేరా? వాళ్ళు ఎందుకు కనబడట్లే నీకు? అసలు వాళ్ళందరూ కాదండి, నేను నడుస్తాను నీతిగా అని అనుకోలేవు నువ్వు. నేను పలానా వాళ్ళని బట్టి మందిరానికి రాలేకపోతున్నాను అని అన్నందుకు దేవుడు నిన్ను మెచ్చి నీకేం కిరీటం ఇవ్వడం. పోనేలే, తప్పు నీది కాదు వాళ్ళదేలే, కాబట్టి నేను నిన్ను మెచ్చుకున్నాను, నువ్వు చాలా మంచోడివి, నేను కిరీటం ఇస్తానని చెప్పి నీకు ఏమైనా కిరీటం ఇస్తాడు అనుకున్నారా? ఎర్రి మొహమడా. నిన్ను వాళ్ళ వైపు ఎందుకు చూడమన్నారు? ఎవరు చూడమన్నారు? చాలామంది భక్తి చేయకుండా తప్పించుకోవటానికి భక్తి మార్గం తొలగిపోయిన వాళ్ళని చూసి ఇక వాళ్ళ గురించి చెప్పుకుంటూ, వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ బ్రతికేస్తున్నారు. నువ్వు మాట్లాడుకోవడానికి బాగుంటాయి, వినటానికి బాగుంటాయి, కానీ దేవుని దగ్గర నిలబడవి. నీవు నిశ్చయంగా దేవుని ఆజ్ఞల మార్గంలో నడవాలి. ఆయన మాట చొప్పున అనుసరించి జీవించాలి. దేవుని స్తోత్రం. ఎవరు జీవించకపోయినా వారు శిక్ష పొందుకుంటారు. వాళ్ళు జీవించలేదు కాబట్టి, వాళ్ళు అనుసరించలేదు కాబట్టి. నేను అనుసరించలేదండి, నా వల్ల కూడా ఎక్కడ వద్ది, పాస్టర్ గారే అట్ట అయిపోతే, పాస్టర్ అమ్మాయి అట్ట అయిపోతే, ఆ పెద్ద విశ్వాసి అట్ట అయిపోతే నేనెంత అండి అంటానికి లేదు. దానికి నిలువెత్తు ఉదాహరణ సమూయేలు. దైవజనుడైన ఏలీ కుమారులు చెడిపోయారు. మందిరానికి ప్రజలు రావడానికి ఇష్టపట్ల. అలాంటి సమయంలో సమూయేలు కడిగిన ముత్యంలాగా మందిరంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం. కొద్దిమంది చెప్తారు, భలేగా ఉంటాయి. వాళ్ళ వాదన భలేగా ఉంటుంది. అది తెలివితో కూడిన వాదన, అందులో నిజం లేదు. ఏముంది అక్కడికి వెళ్ళి? అక్కడ చుట్టలు తాగే వాళ్ళు ఉన్నారు తెలుసా? అక్కడ వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? అక్కడ బూతులు మాట్లాడే ఉన్నారు తెలుసా? ఏం భక్తి అండి, ఊరికైతే అట్టాగి చెప్తారు వాళ్ళు.
అక్కడ నీతిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు తెలుసా? పొరుగు వారిని ఆశించకుండా జీవించే ఉన్నారో తెలుసా? వాళ్ళు కనపడరు అసలు. వాళ్ళని చూడాలనే మనసు లేదుగా మనకి. మనుషుల్లో తప్పులు ఎతకాలనే మనసే తప్ప కదా. అది దుష్ట హృదయం. ఎదుటివాని తప్పులు వెతకాలని ప్రయాసపడే వాళ్ళు ఉన్నారంటాడు ఇర్మియా గ్రంథంలో. చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం తీయండి. బైబిల్ తీస్తే నిద్ర రాదు. ఓవర్గా బైబిల్ అక్కడ పడేసి చదువుకో, చెప్పుకో ఏంటంట అన్నట్టు గట్ట కూర్చుని జోగులమ్మ ఊగులమ్మ. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. చూసారు, ఎదుటివాని తప్పులు పట్టవలేదని. వీళ్ళ ప్రయాసం అంతా దేనికోసం? ఎదుటివాని తప్పులు పడితే ఏమిస్తారు నీకు? డాక్టరేట్ ఏమైనా ఇస్తారా? సన్మానం చేస్తారా? శాలువ కప్తారా? ఇదిగో పవన్ గురించి నీకు తెలుసమ్మా, అది మొదలెట్టావనుకో ఏం జరుగుద్ది నీకు? ఏం జరుగుద్ది? నీవు ఒక్క విషయంలో కూడా యోగ్యుడిగా మారలేవు. ఎదుటివాని తప్పులు పట్టడం. చూసారా? ప్రేమ కొంత గుణం ఏంటో తెలుసా? ప్రేమ కొంత గుణం. ప్రేమ అనేకమైన పాపములను కప్పును. చదువుతారా వచనం? ప్రేమ తీయండి, బైబిల్ తీయండి. పేతురు పత్రిక 4:8 మొదటి పత్రిక. ప్రేమ అనేక పాపములను కప్పును. గమనించాలి ఇక్కడ మీరు. ఎదుటివాని తప్పులే మాట్లాడే వాళ్ళు ఉన్నారు కొద్దిమంది సంఘంలో. అలాంటి వారిలో ఏమి లేదో తెలుసా? ప్రేమ లేదు. నిజంగా నీవు సరైన క్రైస్తవుడు అయితే ఒక వ్యక్తి తప్పు ఇంకో వ్యక్తి దగ్గర చెప్పవు. అర్థమవుతుందని చెప్పేది మాట మీకు? మరి ఇక్కడ రండి రా బాబు, ఇట్రానా నువ్వు కూడా ఇట్రాడయ్యా, సర్దించాలిరా. ఈయన గురించి నీకేమైనా తప్పు కనబడింది అనుకో, నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తి అయితే ఇతనితో మాట్లాడతావు. ఎవరితో మాట్లాడతావు? ఇతనితో మాట్లాడతావు. ఇతని తప్పు ఇతని దగ్గర చెప్తున్నాం. గొరే మైకేలు, మనోహర్ ఏంటో తెలుసా నీకు? మనోహర్ మామూలుడు కదరా, మనోహర్ ఎట్టారా, మనోహర్ అట్టారా అని మళ్ళీ చివరికి ఆడితో మాత్రం చెప్పమాక రై నీతో అన్నానని. అంటే అర్థం ఏంటి? కడుపు అంతా చెడిపోయిందని అర్థం, హృదయం అంతా పాడైపోయిందని అర్థం. ఎవరైతే చెబుతున్నారో అర్థమవుతుందా? ఇలాంటి సమస్యలు మనకు వస్తాయి క్రైస్తవ జీవితంలో. అర్థమవుతుందా? నీ తప్పులు నీ దగ్గర చెప్పరు. అందుకని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రేమ కలిగి సత్యం చెప్పమంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. నీలో ఉన్న లోపాన్ని నీకే చెప్పాలి. అతడు నిన్ను ప్రేమించేవాడు. మేలుని కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. మనకెవరు నచ్చుతారు? వార్పాన్ని చూస్తే నయోమికి అసలు పొంగిపోయి ఉంటుంది ప్రాణం. ఏం చేసింది? ఎలుగెత్తి ఏడ్చిందంట. ఎవరో వార్ప ఎలుగెత్తి ఏడ్చి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ముద్దు పెట్టుకు వెళ్ళిపోయింది. అంటే దేని కొరకు? అంటే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోవడానికి. అదంతా తిప్పలో యేసు రక్తమే జయం. అంతేనా? అది ప్రేమ అంటారు దాన్ని. అందుకే ఓర్ప అక్కడితో అయిపోయింది ఆమె చరిత్ర. కానీ ఎప్పుడైతే రూతులాగా నిలబడిందో, రూతు చరిత్ర చూడండి ఎంత ఆశీర్వాదకరమో. దేవుని స్తోత్రం. కాబట్టి
లోపాలు ఉన్నాయా అంటే ఉంటాయి. మనం పరిపూర్ణలో కాలేదు. పరిపూర్ణం అయ్యేంత వరకు పరిపూర్ణత దిశగా మనం వెళ్ళాల్సిందే. ఒక్కొక్క అడుగు. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది. ఇప్పుడు మన సమ్మర్లో అనుకోండి ఇది కుట్టాం మనం పాక చర్చి. ఏమైంది? మళ్ళీ గడ్డి కప్పాం. ఇక ఎంతకాలం ఉంటుంది ఇది? ఒకప్పుడు ఎక్కువ కాలం ఉండేది, ఇప్పుడు ఉండట్లా. మనకు లేకని ఆకులు కూడా బలహీనం అయిపోయినాయి. ఒకప్పుడు ఆకులు చాలా గట్టిగా ఉండేవి, గడ్డి చాలా గట్టిగా ఉండేది, అందుకని బాగుండేవి. ఇప్పుడు లేవట. సంవత్సరం 2 సంవత్సరాలు బాగా ఎక్కువ. ఇక నేను కుట్టాను, ఇక జీవితంలో కుట్టనంటే కుదురుద్దా? ఎవడికి మాడద్ది? నువ్వేగా తడిసేది. కాబట్టి మనం భక్తి జీవితంలో ఏం చేయాలంటే పరిపూర్ణత దిశగా అడుగులు వేయాలి. మంచి చేస్తున్నావా? ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఇక అక్కడితో మురుసుకో. మాకు ఇంకెక్కడుందో లోపం? అడుగు దేవుని స్తోత్రం. నీ లోపాలు నీకు చెప్పేవాడు నిజమైన స్నేహితుడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఒకడి లోపాలు ఇంకొకటి దగ్గర చెప్పేవాడు కాదు దేవుని బిడ్డలో. అమ్మా నీకేం తెలుసు అనుకుందామ్మా ఆవిడ సంగతే? నన్ను అడుగు, చెప్తా. నేను అడగనమ్మా, అయినా కానీ చెప్తా. నాకు వద్దమ్మా, అయినా కానీ నువ్వు వినాల్సిందే, తప్పదు. నీకు చెప్తే కానీ నాకు రాత్రికి ఆకలేదు, నిద్ర పట్టదమ్మా. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న అందుకేనమ్మా. నా పనే ఇదమ్మా. అసలు ఏంటిది? ఇతరులలో ఉన్న బలహీనతల లోపాలు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నా, నీ లోపాలు నీకే చెప్తాడు ప్రభు. నీ లోపాలు ఇంకొకరికి చెప్పడం. వాళ్ళ లోపాలు నీకు చెప్పడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అన్నీ అనుసరిస్తున్నాను ప్రభువా, ఇంకా ఏదైనా కొదువు ఉంటే నాకు చెప్పయ్యా అని అడుగుతున్నాడు. ఎంత మంచి మనసు అండి. హల్లెలూయా, హల్లెలూయా. మన కొదువులు ఎరిగినవాడు, మన అక్కర్లు ఎరిగినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ అక్కర్లు ఎరిగినవాడు ఆయనే. నీ భర్తను అడిగితే చెప్తాడు, అబ్బో మా ఆవిడ చాలా మంచిదండి. గిట్టకపోతే నచ్చకపోతే ఏదేదో చెప్తాడు. గిట్టకపోతే నచ్చకపోతే చెప్పడం కాదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు ఆయన. ఆయనకున్న పేరేంటి తెలుసా? మొహమాటం లేకుండా బోధించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? జెన్నీ నాకు చెప్పిన సలహా ఏంటంటే, మీరు ఎక్కడ భోజనం చేసినా దయచేసి వాళ్ళతో బాగుందనే చెప్పండి. మీ నోరేమో ఆగదు, అన్నం ఉడకలేదని, ఉప్పు ఎక్కువైందని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. వాళ్ళేమో కష్టపడి మీకోసం వండుతారు ప్రేమతో. మీరేమో పుసుక్కుని ఒక మాటలో బాగాలేదు అన్నట్టుగా చెప్తారు. వాళ్ళు బాధపడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అట్ట చెప్పకూడదు అంది. మంచి సలహానేగా, అందుకని చెప్పటం అలవాటు చేసుకున్నాను నేను కూడా. కానీ లోపలే మనసాక్ష్యం కష్టంగా ఉంటుంది. చెప్పకపోతే ఎట్టా అనిపిస్తుంది. ఒక పక్కన సరి చేసుకోవాలి కదా. సరి చేసుకోవాలా వద్దా? మన మనసు ఏది నచ్చుతుందో తెలుసా? అబద్ధాన్ని నచ్చుకుంటుంది. అబద్ధమే నచ్చుతుంది మన మనసుకి. బాగున్నావు అమ్మా నువ్వు అంటే చెప్పండమ్మా, ఏంటి ఆ మేకప్ ఏంటి, ఆ లోకం ఏంటి, అట్టగైనా మందిరానికి వచ్చేది అన్నాం అనుకోండి, చెప్పరండి. మందిరానికి వచ్చేది అట్టగైనా? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, క్లబ్కి వెళ్తున్నావా అని అన్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? బాప్తీసం ఇచ్చి యోహాను, అబ్బో అసలు ఇక సాధారణమైన పదాలు కాదండి బాప్తీసం ఇచ్చే యోహాను. ఇంకా అసలు పాపం అందుకే తొందరగా చనిపోయాడు ఆయన. నిజం చెప్పేవాళ్ళు ఎక్కువ రోజులు ఉంచరు. నిజం చెప్పేవాళ్ళు కంట విరోధులు అవుతారంట. అయినా కానీ మనం నిజమే చెప్పాలి. అట్లా అని అందరిలో కాదు సుమా.
ఏ వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తి అడుగుతున్నాడు, ప్రభువా నేను అన్నీ అనుసరిస్తున్నా, మోషే చెప్పిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ నేను, ఎంత మంచోడు కదా ఈ కుర్రాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి సాక్ష్యం మన యవ్వన బిడ్డలందరూ కలిగి ఉండాలి. కూర్చోండి. హల్లెలూయా. ఇదిగో ఈ ఆజ్ఞ పాటిస్తున్నావా అంటే పాటిస్తున్నాను అయ్యగారు అని చెప్పేవాళ్ళు తయారవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి కొదువ అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, చదవండి 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. 10వ అధ్యాయం 21వ వచనం మార్కు సువార్తలో ఏమని ఉంటుందంటే, యేసు అతన్ని చూచి అతనిని ప్రేమించి అంటాడు. చూసారా, యేసయ్య గుండెల్లో ఏముంది? అతని మీద ప్రేమ ఉంది, ప్రేమ ఉంది. అర్థమవుతుందా? ప్రేమ మేకప్ అయ్యదు, ప్రేమ మేకప్ అయ్యదు, లోపాలు చెబుద్ది. స్తోత్రం. నేను ఇందాక కూడా చెప్పా, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, ఏ వ్యక్తి లోపాన్ని ఆ వ్యక్తికే చెబుద్ది, పక్కన వాళ్ళకి చెప్పదు. అర్థమవుతుందా? భార్య గురించి భర్త దగ్గర చెప్పి, భర్త గురించి అమ్మాయి ఏంటనుకున్నా ఆయన భక్తుల్లో కనబడతాడు కానీ మామూలుడు కాదే అని అన్నామంటే ఏంటి అర్థం? నువ్వు సాతాను ఏజెంట్ అనమాట. నువ్వు దేవుని బిడ్డవు అసలు కానే కాదు. కొంపలు కూల్చే రకమని అర్థం మోటు భాషలో చెప్పాలంటే. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఏమిటి తెలుసా? నీవు పరిపూర్ణుడు ఒకటి కోరిని ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకేమో. దేవుని స్తోత్రం. ఈ మాట చెప్పండి చాలా కష్టంగా అనిపించదు అతనికి. నరహత్య చేయవద్దు, కష్టంగా అనిపించలా. అబద్ధం ఆడవద్దు, కష్టంగా అనిపించలా. దొంగిలించొద్దు, కష్టంగా అనిపించలా. కానీ అవన్నీ పాటించిన వ్యక్తి ఈ ఒక్క మాట అంటే అతనికి కష్టమైపోయింది, కష్టమైపోయింది. అంటాడు అక్కడ, అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. అంటే అర్థం ఏంటి? సరే ప్రభా వెళ్ళి అమ్మేసి వస్తాను వెళ్ళాడా? అర్థమవుతుందా మీకు? దేవుని మాట మనకు నచ్చినట్టు ఉండదు. దేవుని మాట మనకు నచ్చినట్టు ఉండదు. కొద్దిమంది పిల్లలు ముందే చెప్తారు, నాన్న నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కానీ ఇంజక్షన్ చేయించు మాకు నాన్న, ఇంజక్షన్ చేయించు మాకు నాన్న. వద్దు నాన్న, ఇంజక్షన్ వద్దు నాన్న. సర్లేరా ఇంజక్షన్ చేయించాను నీకు చెప్తాలే ముందే డాక్టర్కి అని తీసుకెళ్ళి చేయించరా? ఎందుకు చేపిస్తాడు? పిల్లోడు ఏడుతుండే చూసి ఆనందించాలదా? చెప్పండి. ఒక గొప్ప ప్రణాళిక, ఒక గొప్ప ఉద్దేశం, ఒక మంచి తలంపు ఉంది. ఇక్కడ కూడా గమనించండి, ఎందుకు ఆస్తి అమ్మేయమంటున్నాడు దేవుడు? ఆస్తితో ఏమొచ్చిందని అడ్డం, అన్నీ చేస్తున్నాడుగా జాగ్రత్తగా. ఇప్పుడు దృష్టి అంతా ఎక్కడుందంటే ఇక ఆ డబ్బు మీద ఉంది. ఎవరిది ఆశించేది తీసుకోవాలా, తను నిజాయితీగా సంపాదించిన డబ్బులేవి. అర్థమవుతుందా? మోసం చేసింది అయితే చెప్పేవాడుగా దేవుడు. అన్ని ఆజ్ఞలు పాటించాడంటే న్యాయంగా సంపాదించిన సొమ్మే అది, అవునా కదా? అక్రమంగా సంపాదించిన సొమ్మేమి కాదు. జక్కయ్య దగ్గర అయితే దేవుడు యాక్సెప్ట్ చేశాడు. నేను ఎవరైనా అన్యాయంగా ఏవైనా తీసుకుంటే 4 గంటలు చెల్లిస్తాను, సగం అమ్మి బేదలకు ఇచ్చేస్తున్నానని చెప్తే ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. మరి ఇతడేంటి? ఆజ్ఞల మార్గంలో నడిచిన వ్యక్తి కదా, యోగ్యంగా సంపాదించుకున్న వ్యక్తి కదా. ఇతన్ని కూడా ఎందుకు అడుగుతున్నాడంటే అది అతనికి అడ్డంగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పరిపూర్ణుడు కావాలంటే నువ్వు ఖచ్చితంగా ఇది కూడా చేయాలి. ఇది చేస్తేనే నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. బైబిల్లో రాయబడింది, అతడు వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? ఎంత మాట అన్నాడు?
ఏంటి ఏంటి ఎంత మాట అన్నాడేంటి? ఇది ఎక్కడ చేస్తాం? ఇది ఎక్కడ అవుద్ది అసలు? ఇది ఎక్కడ చేయగలం? వాక్యానికి వ్యసన పడేవాడు కృపను పోగొట్టుకుంటాడు. వాక్యం వినబడుతుంటే వాక్యానికి వ్యసన పడకూడదు. మీరు వాక్యానికి విధేయత చూపాలి. దేవుని స్తోత్రం. దేవుని మాటకు విధేయత చూపాలి, కానీ నొచ్చుకోకూడదు, బాధపడకూడదు. ఎందుకంట నేను ఇంక అసలు రాకూడదు చర్చికి. వెళ్ళిపోయాడంట. నాకు తెలిసి మళ్ళీ వచ్చి ఉండడేక. ఆస్తిని అమ్మేయి బేదలకు ఇచ్చేయి, నీవు వచ్చి నన్ను వెంబడించు. దేవుని స్తోత్రం. పరలోకంలో నీకు ధనం కలుగుతుంది. ఎంతో ఆశతో వచ్చాడు, అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నా అని చెప్పాడు. కానీ దేవుడు చెప్పిన కొదవను చెప్పండి పూడ్చుకునే సమయం వచ్చేసరికి, నెరవేర్చే సమయం వచ్చేసరికి చెప్పండి బాధపడతా, వాక్యమైన బాధపడితే వెళ్ళిపోతే కుదరదు. మారు మనసు పొందితే మంచిది, విధేయత చూపితే మంచిది. అవును ప్రభువా అని ఆ మాటకు లోబడితే నిత్య జీవాన్ని పొందుకుంటాం. మాట వినకుండా, దేవుని ఆజ్ఞలను పాటించకుండా, దేవుని మాటకు లోబడకుండా మనం పరలోకాన్ని చేరడం కష్టం. ఇతనికి ఆస్తే ప్రాముఖ్యంగా కనబడింది. దృష్టి అంతా ఆస్తి మీదే ఉంది. ముఖం చిన్నబుచ్చుకున్నాడంట. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాధపడతా వెళ్ళిపోయిన వాళ్ళు ఇతను ఒక్కడే కనబడతాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి కడుపు నిండా భోజనం చేసిన వాళ్ళు చెప్పండి ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అద్భుతాలు చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన ఒక్కడే పాపం మొహం చిన్నబుచ్చుకుని బాధపడతా పోయాడు. ఎందుకని? ఇతనికి నచ్చిన మాట చెప్పాలి ఆయన. మనలో కూడా చాలాసార్లు అనుకుంటాం, ఇక్కడ నుండి పులిపీట్ దగ్గర నుండి మనకు నచ్చిన మాటలు వస్తాయని. మీకు నచ్చినట్లుగా బోధిస్తే బోధకుడు కాదు అతడు అమ్ముడిపోయిన జీతగాడు. అతడు సంఘానికి అమ్ముడిపోయిన జీతగాడు. అతడు మీకు నచ్చినట్లుగా మాట్లాడితే, మీకు నచ్చినట్టుగా బోధిస్తే అది దేవుని చిత్తం కాదు. నచ్చినట్లుగా మాట్లాడేవాడు కాదు దైవజనుడు. దేవుడు చెప్పినట్లుగా చెప్పేవాడే, దేవుడు చెప్పమన్నట్లుగా బోధించేవాడే దైవజనుడు. దేవుని స్తోత్రం. ఈ దినాల్లో విపరీతంగా ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నీకు మేలు చేస్తాడు, ప్రభు నీకు ఉద్యోగం ఇస్తాడు, ప్రభు నీ బిడ్డలకు పెళ్లి చేస్తాడు, ప్రభు నీ అప్పులు తీరుస్తాడు, ఇవన్నీ చెప్తుంటే ఇది కదండి బోధ అనుకుని సంబరపడుతున్నారు. కానీ నీవు పరలోకానికి వెళ్ళడానికి ఇది నీకు అడ్డంగా ఉంది. ఇదిగో ఈ ప్రవర్తన నువ్వు మార్చుకుంటే, ఈ అలవాటు కనుక నువ్వు విడిచిపెడితే నువ్వు పరలోకం సంపాదించుకుంటావు. ఒకవేళ అలా లేకపోతే నరకాన్ని సంపాదించుకుంటావు అని చెప్పే బోధకులు లేరు. చెప్పినా అక్కడ జాగ్రత్తగా విని సరి చేసుకునే విశ్వాసులు కూడా చాలా తక్కువగా కనబడుతున్నారు. ఇదిగో ఒకవేళ చెప్తే ఇట్లా వెళ్ళిపోతారు, ముఖం చిన్నబుచ్చుకుని దుఃఖపడుకుంటూ పోతారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయను. శరీర సంబంధమైన దుఃఖంలో మార్పే ఉండదు. ఏడ్చుకుంటూ పోతున్నాడు. ఏం ఏడుపిది? ప్రభువా నాతో మాట్లాడావు నాయన, నేను సరి చేసుకుంటానయ్యా. ఆ ఏడుపు కాదు ఇది, లోక సంబంధం. నా ఆస్తే కావాల్సి వచ్చింది, నాకు ఆ ఆస్తి మీదే కన్నేసాడు ఈయన. కన్ను పడిందా మీందికి? ఎంత చొప్పనాతోడో చూసా. ఏదేదో ప్రియులరా గమనించండి, పరలోక రాజ్యం అంత తేలిగ్గా దొరకదు. మనం ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా పాటించి తీరాలి. ప్రతి చిన్న విషయంలో మనం గమనించుకోవాలి. మాట్లాడే విషయంలో, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరలోకం కొరకే మన భక్తి అంతా. ఆమేన్, హల్లెలూయా. మన ప్రయాస అంతా దేని కొరకు చెప్పండి? మీరు నిద్రపోయినా నేను మిమ్మల్ని నిద్రలేపి మరి వాక్యం చెప్పేది ఎందుకొరకు అంటే, అందుకొరకే. మీకు కష్టం అనిపించినా ముగిచ్చేయమని మార్చులు చూసుకున్నా ఇంకా చెప్పేది ఎందుకొరకు అంటే పరలోకం కొరకు. ఒక్క మాట ఒకరి హృదయంలో పడితే వాళ్ళు నరకం తప్పించుకుంటారు,
పరలోకాన్ని సంపాదించుకుంటారు. అందుకొరకే ఈ ప్రయాస. యేసు ప్రభు అంటున్నాడు, నీవు పరిపూర్ణం అవ్వాలంటే ఇది నీ కొదువుగా ఉంది, ఇది సరి చేసుకో. సరి చేసుకోకుండా వెళ్ళిపోయాడు. అన్నీ మంచి క్వాలిటీస్ ఉన్నాయండి, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కదా మనలో కూడా అంతే, చాలా విషయాలు యోగ్యంగా ఉంటాం. మనుషులు అందరూ చెడ్డవాళ్ళు కాదు. ప్రతి మనిషిలోనూ అంతా చెడే ఉండదు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఏం పరిపూర్ణత అంటే అర్థమేంటో తెలుసా? ఒక్కొక్క చెడును మనం తీసేసుకుంటా మంచిని పెంచుకోవాలి. దేవుని గుణంలోనికి, దేవుని పోలికలోనికి, దేవుని స్వరూపంలోనికి, దేవుని స్వభావంలోనికి మనం మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. మన లోపములు సరి చేసుకుందాము గాక, మన కొదువులు తీర్చబడును గాక, ఆత్మీయ అక్కర్లన్నీ ప్రభు పరిశుద్ధాత్ముడు సరిచేయను గాక, నిత్యరాజ్యం కొరకు మనము ఆయత్తపరచబడదుము గాక. ప్రార్థన చేసుకుందాం.